క్విక్‌గా అయిపోయే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా. కట్ చేసింది తక్కువ, కంట్లో వాటర్ వచ్చింది ఎక్కువ. అందుకే ముందే వాటర్‌లో ఆనియన్స్‌ని సోక్ చేసి అప్పుడు కట్ చేస్తే అంత వాటర్ అయితే రావు కంట్లోంచి. సో, ఈసారి అలా ట్రై చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ చికెన్ అయితే మ్యారినేట్ చేద్దామని చెప్పి నాకు కనిపించిన మసాలా పౌడర్స్ అన్నీ యాడ్ చేసేసాను. ఏ పౌడర్ ఎక్కడుందో నాకైతే తెలీదు. కానీ మీరు ఈ మిస్టేక్ చేయకండి. మీరు ఏదైనా రెసిపీ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఫస్టే అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఒకేసారి అన్నీ మిక్స్ చేసుకుంటే ఈజీగా ఉంటది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈస్ మ్యాండేటరీ, అది కూడా యాడ్ చేసేసా. అండ్ లాస్ట్‌లో 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ కూడా యాడ్ చేసి మంచిగా నిమ్మకాయ అయితే పిండి మంచిగా మ్యారినేట్ అయితే చేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. ఒకప్పుడు చికెన్‌ని ముట్టుకోవాలంటే చిరాకు పడే నేను అలాంటిది ఇప్పుడు నేనే ఇంత రెసిపీ చేస్తున్నాను అంటే ఇట్ వాస్ షాకింగ్ టు మీ. అండ్ దెన్ గ్రీన్ చిల్లీ అండ్ ఒక టొమాటో కూడా కట్ చేసి పక్కనైతే పెట్టుకున్నా. ఈ రెసిపీ ఎవరైనా ఈజీగా ట్రై చేయొచ్చు. ఈవెన్ హాస్టల్‌లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా సింపుల్‌గా తయారు చేసేసుకోవచ్చు. సో, ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. అండ్ ఇక్కడ కొత్తిమీర కూడా మంచిగా వాష్ చేసి అన్నీ ఒకేసారి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ పాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి నాకు కనిపించిన మసాలా దినుసులన్నీ వేసేసాను. అండ్ దెన్ మంచిగా ఆనియన్స్, చిల్లీ అన్నీ వేసి అవి మగ్గే వరకు వెయిట్ చేశా. మనం చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి అది మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేపుకోవాలి. అండ్ లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటే చాలా బాగా కనిపిస్తది. అండ్ ఫైనల్లీ మన రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చికెన్ ఫ్రై అనుకున్నా, బట్ ఇది చికెన్ కర్రీయో, ఫ్రైయో నాకు కూడా తెలీదు. బట్ సమ్‌హౌ ద టేస్ట్ వాస్ లైక్ ఆసమ్. చాలా బావుంది టేస్ట్ అయితే. అందరికీ నచ్చేసింది మా ఇంట్లో. అండ్ ఈలోపు మా అత్తయ్యకి 2 దోసెలైతే వేసి మంచిగా సర్వ్ చేశాను. ఈరోజు మా లంచ్‌లో నేను చేసిన చికెన్ ఫ్రై, అత్తయ్య చేసిన మటన్ ఫ్రై 2 డెడ్లీ కాంబో అదిరిపోయిందసలు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై బై.